అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఆంధ్ర వాతావరణ శాఖ వివరాలతో పాటు ఎండుమిర్చి ధరలు, పత్తి, కూరగాయల ధరలు చూసుకోబోతున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోండి. నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు తేదీ 3/4/2025. అయితే ఈరోజు తెలంగాణ వాతావరణ శాఖ వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ ప్రాంతాల్లో మోస్తారు వర్షాల నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణంతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అయితే ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరు, మెదకు, వరంగల్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. వేడితో కూడిన వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. రైతాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది పంటలు చేతికొచ్చిన సమయం కాబట్టి తమ పంటల్ని కాపాడుకోవడానికి రైతులు సన్నద్ధం కావాలి. ఆంధ్ర వాతావరణ శాఖ వివరాలకు వచ్చినట్లయితే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, దాంతోపాటుగా వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉంది. రైతాంగం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మిర్చి ధరల విషయానికి వచ్చినట్లయితే టాప్ డీలక్స్ క్వాలిటీ 12,500 నుంచి 11,000 వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది తేజ మిర్చి. అదే తేజ మిర్చి మీడియాలు, చల్లదనాలు, మెతకలు ఉన్నట్లయితే 10,000 లోపే కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే ఇగురు పిక్కలు అవి ఉన్నట్లయితే 7,000, 8,000, 9,000 వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. తేజ తాలు విషయానికి వచ్చినట్లయితే డీలక్స్ తాలు 5,000 రూపాయలకు 5,500 వరకు ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. 4,000 నుంచి తాళ్ళు రకాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు పత్తి ధర వచ్చినట్లయితే 71,000కు డీలక్స్ పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. టమాటా 80 రూపాయలకే మంచి నెంబర్ 1 క్వాలిటీ టమాటా రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే ఎంత తక్కువ ఉందో చెప్పుకోవచ్చు. టమాటా రైతులు ఆగమవుతూ ఉన్నారు. ఇది ఏప్రిల్ నెల, ఈ నెల వచ్చేసరికి కనీసం 500 ఉండేది ధర. అయితే పచ్చిమిర్చి వచ్చేసి 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే బెండ వచ్చినట్లయితే 25-20 రూపాయల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కూరగాయల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దోసకాయ 20 రూపాయలు, చిక్కుడుకాయ 25 రూపాయలు, ఈ విధంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మనం చెప్పేది ఏంటంటే రైతాంగం అనేది ఈ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాలు చెప్తా ఉన్నది, వాతావరణం చల్లబడింది కాబట్టి రైతాంగం అనేది అప్రమత్తంగా ఉండాలి. ధన్యవాదాలు ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఫార్మర్స్. జై జవాన్, జై కిసాన్. నా కణం కణం అన్నదాతకే సమర్పణం. జై హింద్.